ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 5వ వచనము. దేవుడు ఆ పట్టణములో నున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. God is in the midst of her. She shall not be moved. God shall help her, and that right early. దేవుడు మీకును తోడై ఉండునుగాక. హల్లెలూయా, ఆమేన్. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడట. ఆ పట్టణము ఏ పట్టణము? ఆ పట్టణానికి దేవుడు ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. ఎప్పుడు? అరుణోదయమున. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, అరుణోదయమున మనము దేవునికి సమీపముగా ఉంటే ఆ సహాయము నీకు కూడా దొరుకుతుంది. దేవునికి సమీపంగా ఉండండి, దేవుడే నీకు సహాయమును చేస్తాడు. నీవు చేసే ప్రతి పనిలో దేవుని సహాయం ఉంటే నీ పని ఆశీర్వదించబడుతుంది. నీ కుటుంబంలో ఉంటే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీ హృదయంలో ఉంటే నీవు ఆశీర్వదించబడతావు. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ వెలుగుమయముగా ఉంటుంది. అక్కడ ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్ముడైన ప్రభువైన యేసుక్రీస్తు కృప విస్తరిస్తుంది. కాబట్టి దేవుడు అక్కడ ఉండాలి. ఇంతకీ అది ఏ పట్టణమో తెలుసా? ఐజయా 12:6 12:6లో సియోను నివాసి, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. హల్లెలూయా. సియోను నివాసి, ఆయన ఎక్కడున్నాడు? సియోనులో ఉన్నాడు. సియోను అనగా దేవుని రాజ్యము, దేవుని దేశము. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. దేవుడు నీ మీద ప్రకాశిస్తాడు సియోనులో ఉంటే, అనగా దేవుని రాజ్యములో నీ ఉంటే. అంతేకాదు దేవుని బిడ్డలారా, దేవుడు అన్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, ఆ తర్వాత అవన్నీ మీకు ఇవ్వబడతాయి అని దేవుని వాక్యము సెలవిస్తోంది. ఆయన ఏ దేవుడట? పరిశుద్ధ దేవుడట. దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనము కూడా పరిశుద్ధముగా ఉండాలి. మనం మధ్య నివసిస్తున్న దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. నీ మాటలు పరిశుద్ధంగా ఉన్నాయా? నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉందా? నీ హృదయం పరిశుద్ధంగా ఉందా? నీ తలంపులు పరిశుద్ధంగా ఉన్నాయా? నీ జీవితం పరిశుద్ధంగా ఉందా? పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైన పలుకులు, పరిశుద్ధమైనటువంటి నడవడిక నడుస్తున్నావా? ఎందుకంటే నీ దేవుడు పరిశుద్ధుడు, ఆయన మీ మధ్యనే ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధంగా ఉండాలి. ఆయన ఘనుడు, ఆయన నామాన్ని మనము హెచ్చించాలి. మన మాటల్లో, మన క్రియల్లో, మన పనులలో ఆయనను గొప్ప చేయాలి. ఏది పొందుకున్నా, ఏది అనుభవిస్తున్నా, ఏది సొంతం చేసుకున్నా, ఏది నువ్వు కలిగి ఉన్నా, దానికి కారణం ప్రభువే అన్న సత్యాన్ని ఎన్నటికీ మర్చిపోవద్దు. ఆయన ఘనుడు. ఈరోజు నీకు నాకు రక్షణ ఉందంటే ఆయన ఘనుడు గనుకనే నీకు నాకు రక్షణ ఉంది. ఆయనకు మించిన దేవుడు కానీ, ఆయనకు మించిన పరిశుద్ధుడు కానీ, ఆయనకు మించిన జ్ఞాని కానీ, ఆయనకు మించినటువంటి రాజులకు రాజు కానీ, ప్రభువులకు ప్రభువు కానీ ఈ లోకంలో కానీ ఈ సృష్టిలో కానీ ఎవ్వరూ లేరు.
ఆయన ఘనుడు. కాబట్టి నీ ప్రతి మాటలో, నీ ప్రతి విషయంలో దేవుణ్ణి నువ్వు ఘనపరుస్తూ మాట్లాడాలి, దేవుణ్ణి గొప్ప చేస్తూ మాట్లాడాలి, దేవుణ్ణి హెచ్చిస్తూ మాట్లాడాలి. ప్రతి విషయమునందు దేవుణ్ణి కృతజ్ఞతాపూర్వకంగా ఘనపరుస్తూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి, సాక్ష్యం చెప్పి ఘనపరుస్తూ ఉండాలి. అన్ని రీతులుగా ప్రభువుని ఘనపరచాలి దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రము. ద్వితీయోపదేశ కాండము 23:14లో నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెంలో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేదైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. అవును దేవుని బిడ్డలారా, మన దేవుడు పరిశుద్ధుడు. మనలో అసహ్యమైనది కనబడితే దేవుడు మనల్ని వదిలిపెట్టిపోతాడు. దేవుడు మనల్ని వదిలిపెట్టిపోతే మనము జీవశవాలతో సమానము తెలుసా? దేవుడు ఒక వ్యక్తిని వదిలిపెట్టిపోయాడు. ఆయన ఆత్మ ఆ వ్యక్తిని విడిచి వెళ్ళిపోయింది. అప్పుడు అతనిలో బలమే పోయింది. అతనెవరో తెలుసా? సంసోను నాజీరు చేయబడినవాడు. నాజీరు చేయబడిన సంసోను నాజీరు వ్రతమును ఆచరిస్తూ ఉన్నాడు. నాజీరు వ్రతాన్ని కొనసాగిస్తూ అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. కానీ న్యాయాధిపతి అయినటువంటి తాను త్రోవ తప్పాడు. దేవుడు న్యాయాధిపతి, ఇతను కూడా న్యాయాధిపతి. అంటే దేవుడు చేసే పనే ఇతను చేస్తున్నాడు. కానీ ఇతను ఏమయ్యాడో తెలుసా? త్రోవ తప్పాడు. ఎలా? తన పరిస్థితులు అలా వచ్చాయి. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా త్రోవ తప్పకూడదు, త్రోవ తప్పకుండా ఉండాలి. ఎందుకంటే సంసోను జీవితాన్ని మనం చూస్తే నిజంగా అతని పరిస్థితులు అతను సుఖపడడానికి, అతను ఆనందించడానికి అనుకూలంగా లేవు. అతడు పాడయ్యే విధంగానే ఉన్నాయి, త్రోవ తప్పే విధంగానే ఉన్నాయి. అతను త్రోవ తప్పాడు. కానీ త్రోవ తప్పిన అతడు ఒక్క పని చేసి ఉండాల్సింది. తిరిగి మరలా తన జీవితాన్ని, తన హృదయాన్ని కట్టుకొని మెలకువగా ఉండాల్సింది. కానీ అతడు ఒక స్త్రీ మాయలో పడి, ఒక స్త్రీ తొడ మీద పడి నిద్రపోతూ ఉన్నాడట. ఆ సమయంలో ఆమె అతని వెంట్రుకలు తీసేసింది, అనగా తనకు గుండు గీయించేసింది. అంటే తనకు దేవుడు బలాన్ని ఎక్కడ పెట్టాడో తెలుసా? తన జుట్టులోనే పెట్టాడు. తన జుట్టు పోయింది. జుట్టు పోయిన తర్వాత తన బలమే పోయింది. ఫిలిష్తీయులు వచ్చినప్పుడు సంసోను, ఫిలిష్తీయులు వచ్చారు లే అని దెలీలా లేపింది. అప్పుడు అతను అనుకున్నాడు, ఆ ఫిలిష్తీయులను నేను లేచి ఆ ఫిలిష్తీయులను విడజిమ్ముకుంటాను అని అనుకున్నాడు. కానీ అతను లేచి చూడగానే తనలో బలము లేదు, తన బలమంతా పోయింది. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతన్ని తీసుకువెళ్ళి తిరగలి విసిరేటువంటి వానిగా చేసేశారు. అతడెంత బలాజ్యుడు తెలుసా? ఒక్క గాడిద ఎముకతో 1000 మందిని చంపగలిగినటువంటి వాడు. కానీ అలాగున ఆ బలాన్నంతా పోగొట్టుకొని తిరగలి విసరడానికి వాడబడ్డాడు. దేవుని బిడ్డ, నీలో అసహ్యమైనది ఏదైనా కనబడితే, దేవుడు నిన్ను విడిచిపెట్టి పోతే నువ్వేమీ అనుభవించలేవు, నువ్వేమీ సంతోషించలేవు, నువ్వేమీ కూడా దేవుని యొద్ద నుండి పొందుకోలేవు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనలో అసహ్యమైనది ఉండొద్దు. మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనము పరిశుద్ధంగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మీ యొద్ద నుండి మాకు అరుణోదయమునే సహాయం అందుతుంది తండ్రి. మీకు మేము అరుణోదయమున సమీపముగా ఉండాలి. అంతేకాకుండా దేవా, మేము మీరెంత పరిశుద్ధులై ఉన్నారో అంత పరిశుద్ధులుగా ఉండటానికి ప్రయత్నించాలి, ఉండాలి. ఎందుకంటే దేవా, మాలో అసహ్యమైనది కనబడితే మీరు మమ్మల్ని విడిచిపెట్టిపోతారు. మీరు మమ్మల్ని విడిచిపెట్టిపోతే దేవా, మేము ఎందుకు పనికిరాని వారమైపోతాము తండ్రి. కాబట్టి ప్రభా, మీరు మమ్మల్ని విడవకుండా ఉండునట్లుగా తండ్రి, పరిశుద్ధమైన జీవితం కొనసాగించున్నట్లుగా అట్టి భాగ్యమును మాకు అనుగ్రహించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.